శ్రీ లక్ష్మీదేవిని విష్ణు సహస్రనామ పారాయణంతో లక్ష్మీ స్తోత్రంతో సహా విష్ణు సహస్ర పారాయణం ప్రతిరోజు పారాయణ చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. లలితా అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆలయం దర్శనం చేసుకుంటే మంచిది. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో ధూపం వేయండి, నరదిష్టి తొలగిపోతుంది. దక్షిణామూర్తి డాలర్ను మెడలో ధరించడం వల్ల కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. స్వల్పమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. కళాకారులకు ఈ ప్రతిభా పాఠవాల వల్ల మంచి పేరు, అవకాశాలు, సన్మానం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు ఏర్పడతాయి. ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండవచ్చు. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేయండి, ప్రమాదాలు తగ్గుతాయి. వ్యాపారపరమైన చిక్కులు నెమ్మదిగా తొలగుతాయి. కొంచెం పెట్టుబడితో కొత్త సరుకులు కొనుగోలు చేస్తారు. తగిన ఆదాయం అందుతుంది. రాజకీయ పైరవీలు లాభించవు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పాత స్నేహితులు తెలిసిన వారి వల్ల ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వారి సహాయం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్లో కొంత దూరంగా ఉండడం మంచిది. అష్టమరాహు సంచారం వల్ల మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనవసరంగా పెట్టి నష్టపోయే కంటే కూడా పెట్టుబడులు పెట్టకుండా స్టాక్ మార్కెట్కు దూరంగా ఉండడమే మంచిది. అయిన వాళ్ళతో అపోహలు పడే ప్రమాదాలు అధికంగా ఉంటాయి. ముఖ్యమైన సందర్భాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. స్నేహితుల సహాయం, ఉద్యోగుల సహాయం కొంత మేరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆలోచనలో మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొద్దిపాటి ఒత్తిడి కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. శుభకార్యాల గురించి వ్యవహారాలు ఇంట్లో ప్రస్తావిస్తారు. వాటిపై ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. పోలీస్ కేసులో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉన్న ప్రదేశం నుంచి ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ కావాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పుస్తక ప్రచురణలు కలిసి వస్తాయి. ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి బాగుంటుంది. స్థిరాస్తుల అమ్మకం విషయాల్లో తోబుట్టులతో ఇబ్బందులు వస్తే విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల విఘ్నాలు తొలగుతాయి. చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు రాక కొన్ని వ్యాపారాలు మానుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపోతే అనుకూల తేదీలు 2, 9, 12, 18, 21, 25, 29. ప్రతికూల తేదీలు 4, 7, 14, 16, 23, 27. ఓవరాల్గా పరిశీలిస్తే ఈ జూలై నెలంతా కొంత మీకు ప్రతికూలంగానే ఉందని చెప్పవచ్చు. చాలా జాగ్రత్తగా వహించండి. కొత్త పనులు ప్రారంభించకండి. ఉన్న వ్యాపారాన్ని సజావుగా నడుపుకోవడానికి ప్రయత్నించండి. ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కువగా ఎవరితో చర్చించకండి. మీ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి.